అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికన శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 58వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత తత్వాన్ని ప్రేమించే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్సుమాంజలి. భగవంతుడు మాత్రమే జ్ఞానసాగరుడు. ఒక్క భగవంతుడే జ్ఞానసాగరుడు, ఇంకెవరు కాదన్నమాట. జ్ఞానసాగరుడు అంటే సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాత. సృష్టి అంటే మానవ సృష్టి. మానవ సృష్టి అంటే 850 కోట్ల మంది ఎవరైతే వర్తమానంలో ఈ భూమండలంపై ఉన్నారో వారందరి యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానము పరిపూర్ణముగా ఉన్నది అని భగవంతుడే స్వయముగా మనకి 10వ అధ్యాయం 32వ శ్లోకము సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవామర్జున, అదేవిధంగా వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద నా కశ్చన. అంటే భగవంతుడే నేనొక్కడినే జ్ఞానసాగరుణ్ణి అని చెప్పినప్పుడు ఆ జ్ఞానము కేవలము శ్రీమద్ భగవద్గీతలోని 574 శ్లోకాలు, మర్చిపోకండి 574 శ్రీ భగవాను వాచ అనబడేటువంటి డైరెక్ట్ స్పోకెన్ వర్డ్స్ ఆఫ్ గాడ్. ఆ శ్లోకాలు మనకి కేవలము శ్రీమద్ భగవద్గీతలోనే మనకి లభిస్తాయి. అంటే జ్ఞానము గురించి మీరెవరైనా తెలుసుకోవాలి అనుకుంటే కేవలము ఈ 574 శ్లోకాల్లో మాత్రమే దొరుకుతుంది. కానీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే విషయం ఏమిటంటే ఈ రోజున భగవంతుణ్ణి పొందే జ్ఞానము కొరకు భగవద్గీతలోని 574 శ్లోకాలని విడిచిపెట్టి మనం వెతుక్కుంటున్నాం. అందుకనే భగవంతుడు దొరకటం లేదు. అర్థమైందండి? ఇది సీక్రెట్ అన్నమాట. మనం చెప్పుకునేది శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఇది గుహ్యతమం శాస్త్రం సర్వగుహ్యతమం భూయ ఏమం పరమం గుహ్యం రాజవిద్య రాజగుహ్యం. అంటే గుహ్యతలు ఉన్నాయని కూడా ఆయనే చెప్పారు. అందుకని ఇప్పుడు ఈ పరంపరలో మనము ఇంకా భగవంతుడు జ్ఞానసాగరుడు అన్న అంశాన్ని మనము రకరకాల కోణాలలో భగవంతుడు ఏ విధంగా వర్ణన చేస్తున్నారో అవన్నీ మనం చర్చిస్తూ వస్తున్నామండి. ఇంకా మనం 1-2 ఎపిసోడ్స్లో ఈ యొక్క అంశాన్ని మనం పూర్తి చేసుకోబోతున్నాం. ముఖ్యంగా అంతిమ అంశంగా మనం ఏం చేస్తామంటే భగవంతుడి యొక్క జ్ఞానము ఏ విధముగా సర్వ జ్ఞానాలలోకి, అంటే ఈ భూమండలంపై వివిధ ధర్మ గ్రంథాలలో, శాస్త్రాలు అనబడేటువంటి ధర్మ గ్రంథాలలో దొరకనటువంటి జ్ఞానము శ్రీమద్ భగవద్గీతలో ఏ విధంగా అది సర్వోన్నతము, సర్వశ్రేష్టము, ఉత్కృష్టము, దీనికంటే మించిన జ్ఞానం ప్రపంచంలో ఇంకొకటి లేదు అని నిర్ధారించడానికి భగవంతుడే చాలా శ్లోకాలలో మనకి భగవద్గీతలో మన దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు అందులో కొన్ని ముఖ్యమైన శ్లోకాలని మనం అర్థం చేసుకుంటే అంటే మన గురి కుదరాలండి. భగవద్గీత అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. భగవాను వాచ అని ఎక్కడ లేదు. ఒక గీతకి మాత్రమే గీతా జయంతి అంటారు. గీతనే సర్వ సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తుంది. గీతనే సర్వ ప్రశ్నలకి సంతృప్తికరమైన మరియు సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానాలు ఇస్తుంది. మన జీవితాన్ని ఉద్ధరించేది శ్రీమద్ భగవద్గీత మాత్రమే. అర్థమైందండి? 7వ అధ్యాయం 2వ శ్లోకంలో ఏం చెప్పాడండి? జ్ఞానం తేహంస విజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. నేను సంపూర్ణ జ్ఞానము మరియు అదే జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని జీవితంలో ఎలాగ ఆచరణలోకి తీసుకుని రావాలి, అనుభవంలోకి తీసుకొని రావాలి, అప్లికేషన్లోకి తీసుకొని రావాలి, అది కూడా సంపూర్ణంగా నేనే తెలియచేస్తాను. ఈ 2 తెలుసుకున్న పిమ్మట మీకు ఈ భూమండలంపై, ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో, ఈ విశ్వంలో, ఈ లోకంలో ఇంకా వేరేది ఏమి కూడా తెలుసుకోవలసిన పని లేదు. అథారిటీ అండి.
ఎవరైనా చెప్పారా మీకు ఈ విధంగా? ఈ ఒకటే జ్ఞానం సంపూర్ణం అని ఎక్కడైనా ఇప్పుడు దాకా అర్థం చేసుకున్నారా మీరు? భగవంతుడు చెప్తున్నాడు, అది గీతలో ఉన్నది. కాకపోతే గీతని కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారము కొరకే అంకితం చేశారు కాబట్టి మనకి అర్థం కాలేదు. ఎందుకంటే ఇది ఒక అర్జునుడు అన్న వ్యక్తికి మాత్రమే, అది కూడా ద్వాపర యుగానికి సంబంధించిన వ్యక్తికి, అది కూడా కురుక్షేత్ర యుద్ధ మైదానంలో యుద్ధము చేయను అని మారామం చేసినప్పుడు ఆ విధంగా భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క స్వరూపంలో రథసారథిగా నిలిచి చెప్పారు. మనం భావించాం, అందరూ భావించాం, మేము కూడా భావించాం. అందరూ ఎప్పుడైతే ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వర విశ్వవిద్యాలయ విద్యార్థిగా చేరామో, చాలా సంవత్సరాలు ఆ విధంగా వారు చెప్పినటువంటి అక్కడ జ్ఞాన మురళి అని ప్రతిరోజు మనం వింటూ 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 వచ్చామో, అది కరెక్ట్గా భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలకి 100% మ్యాచ్ అవుతుంది. అంటే ఏ భగవద్గీతనైతే మీరు పఠన పారాయణ శ్రవణ ప్రచారం చేస్తున్నారో అదే భగవద్గీతని తూచా తప్పకుండా 100% ఆచరణ చేసేటువంటి విధానంలో ఒక 25-30 లక్షల మంది పడ్డారండి. 150 దేశాల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళనే బ్రహ్మకుమారులు అంటారు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం, ఇర్రెఫ్యూటబుల్ ట్రూత్. ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భగవంతుడు చెప్పిన 3-4 శ్లోకాలు మనం ట్రై చేద్దాము, ఎంత వీలైనంత ఈ ఎపిసోడ్లో. ముందుగా మీకు ఏ శ్లోకాన్ని తీసుకెళ్తున్నానంటే 4వ అధ్యాయంలోని 19వ శ్లోకం. 4వ అధ్యాయంలోని 19వ శ్లోకం. ఆ శ్లోకాన్ని ముందుగా వినండి, తర్వాత జ్ఞానం ఎంత ఉత్కృష్టమో అనేది మనకు అర్థమవుతుంది. చాలా శ్లోకాల్లో చెప్పడం జరిగింది. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అమాహు పండితం బుధా. ఇక్కడ చాలా గొప్ప సీక్రెట్ ఉందండి. మనం బుద్ధినేతలు తెరుచుకోవాలి, అంధవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి, సత్య మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడాలి. అంటే ఈ కండిషన్స్ ఉంటే దానికి ఏం అక్కర్లే. మీకు అకాడమిక్ డిగ్రీస్ అక్కర్లేదు, మీరు శాస్త్రజ్ఞానం అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. భగవంతుడు ఒడిలో మీరు కూర్చుంటారు. భగవంతుడు హృదయంలో కూర్చుని ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అన్నాడు. జరా హృదయంలో కూర్చోడానికి మనకేం తెలియాలి? భగవంతుడు అందరి వాడని తెలియాలి. యస్య సర్వే సమారంభాః అన్నాడు. ఆరంభం అంటే పనులు. ఏం పనులు? కర్మలు. మనం ఏవైతే కర్మలు చేస్తున్నామో అవన్నీ కూడా ఏ విధంగా ఉండాలంట? కామ సంకల్పవర్జితాః అన్నాడండి. యస్య సర్వే సమారంభ, సర్వకర్మలు మీరు ఏది ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా మీకు తెలియలేదు, అజ్ఞానంలో ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి కర్మని కూడా మన సొంత కోరికలు, మన సొంత ఇంద్రియ సుఖ భోగాలను అనుభవం చేయడం కొరకు కాదు. అర్థమైందండి? ఎటువంటి కామన ఉండాలి అక్కడ? కామ అనే పదానికి భగవద్గీతలో చాలా శ్లోకాల్లో కామము మహాశత్రువు అంటాడు. అర్థమైందండి? కామ వికారాన్ని విడిచిపెట్టండి అంటాడు. అది కూడా మనము పరిశీలించబోతున్నాం అతి త్వరలోనే. ఇక్కడ కామము అనే పదానికి మామూలుగా భాష్యకారులు మాత్రం ఏం చెప్పారంటే, కామ వికారము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛ అని చెప్పలేదు. అదేం చెప్పారు? కోరికలు అని చెప్పారు. భౌతికంగా ఏదో మనం కావాలి, మన కారు కావాలి, ఇల్లు కావాలి, ఏమంటే అలా మన పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళు మంచి సంబంధాలు కుదిర్చి వివాహం చేయాలి. అర్థమైందండి? ఇటువంటివన్నీ భౌతిక సుఖ సాధనాలను సమకూర్చుకోవడానికి భౌతిక స్థూల ప్రపంచంలో స్థూల కోరికలు, శరీరానికి సంబంధించినటువంటి కోరికలు, ఆ విధంగా ఆ కోరికలనే పదం అంతవరకు తీసుకొచ్చారండి భాష్యకారులు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, అది తర్వాత మనం ప్రారంభించుకునే అంశంలో మీకు స్పష్టం అవుతుంది. భగవంతుడు ఏమంటున్నాడు? కామము అంటే కామ వికారము అంటే సెక్స్ లస్ట్ మరియు లేక లైంగిక వాంఛ. అర్థమైందండి? కామ సంకల్ప వర్జిత రెండు వస్తాయి. ఈ లైంగిక వాంఛ మరియు ఈ భౌతిక సుఖ భోగాలను అనుభవించాలనేటువంటి అంతులేని కోరికలు. ఇవాళ మీరు 4 కోరికలు వచ్చాయి, మీకు పూర్తి అయిపోయాయి, అక్కడితో ఇంకా ఫుల్ స్టాప్ పెడతారా? లేదు, మళ్ళీ ఒక 10 వస్తాయి,
ఆ 10 పూర్తి చేసుకుంటారు, మళ్ళీ 10 వస్తాయి. ఇలాగ జీవితకాలం లాస్ట్ ఆఖరి శ్వాస వరకు వస్తూనే ఉంటాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ఒక్కసారి, మీరు ఇక నుండి చేసే కర్మలు. ఇప్పటిదాకా మీరు తెలుసుకోలేదు కాబట్టి అజ్ఞానంలో చేసిన దానికి భగవంతుడు క్షమించేస్తాడు. కానీ ఇక నుండి మీరు చేసేటువంటి కర్మలు కామ సంకల్ప వర్జితా. అర్థమైందండి? విషయ వికారం. ఎందుకంటే ఇప్పుడు బేసికల్ గా మన ఆబ్జెక్టివ్ ఏంటి, మన లక్ష్యం ఏమిటి, అది గుర్తుపెట్టుకోండి. 7వ అధ్యాయం 3వ శ్లోకము, చాలా కొద్ది సంఖ్యలోని వారు మాత్రమే నన్ను తత్వము ఆధారముగా నా యొక్క సత్య పరిచయాన్ని అర్థము చేసుకుంటారు. అంతే కదండి. మాం వేత్తి తత్వత, మర్చిపోకండి, ఎప్పుడు ఆ పంక్తి అండర్లైన్ చేసుకోండి. 7వ అధ్యాయం 3వ శ్లోకంలోని మాం వేత్తి తత్వత, మాం వేత్తి భక్తిత అనలేదు. తత్వము అంటే మళ్ళీ నేనేం చెప్పాను, తత్వం అంటే రియల్. రియల్ అంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మిథ్య కాదు, భగవంతుడు ఊహాజనిత ఒక ఇది ఊహాజనిత విషయం కాదు, మిథ్య కాదు, అన్రియల్ కాదు. ఏదో మనం ఒక విశ్వాసానికి మాత్రమే పరిమితం చేసేటువంటి ఆ విధంగా శక్తి కాదండి భగవంతుడు. గాడ్ ఈజ్ రియల్. 25-30 లక్షల మంది కనిపెట్టారంటే మీరెందుకు కనిపెట్టకూడదు? డైలీ వీఆర్ ఎంజాయింగ్ అనమాట ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్. గాడ్ అనేది ఈ రోజున భగవంతుడు వచ్చాడు అంటే మీరు హాస్యాస్పదంగా మీరు అనుకుంటారు. కానీ మీరు అర్థం చేసుకున్నప్పుడు అమ్మమ్మమ్మమ్మ ఇది హాస్యాస్పదంగా తీసుకోవాల్సిన విషయం కాదు, ఇది చాలా సీరియస్ విషయము. నిజంగానే భగవంతుడి సృష్టి మీద అవతరించి ఒక సత్యమైనటువంటి జ్ఞానాన్ని, మన జీవితాన్ని పరివర్తన చేసే జ్ఞానాన్ని చెప్తున్నాడు అన్న సంగతి మీకు అర్థమవుతుంది. అంతవరకు ఎందుకంటే గాడ్ అనే విషయాన్ని ఇప్పటిదాకా చాలా తేలికగా తీసుకున్నాం, చాలా తేలికగా తీసుకున్నాం. ఏదో ముక్కుబడిగా, ఏదో ఒక కర్మకాండ, ఏదో అంధవిశ్వాసాలు చెయ్యాలి, అందరూ చేస్తున్నారు. మా పూర్వీకులు మాకు ఇలా చెప్పారు, పటం పెట్టుకోండి, ఎవరిని నమ్ముకుంటున్నారో ఆ పటం ముందు పూజ చేసుకోండి, దండం పెట్టుకోండి, 3 సార్లు తిరగండి, ఆ విధంగా ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకోండి, వెళ్ళిపోండి, పని చేసుకోండి. ఎక్కడా ఎవరు కూడా సంస్కార పరివర్తన చేసుకోవాలి, దాని నుండే మీ యొక్క వర్తమాన జన్మలో సుఖము శాంతి ఉంటుంది, తదుపరి రాబోయే జన్మలో కూడా శ్రేష్టమైన జన్మ స్వర్గం అనబడేటువంటి సత్యత్రేతాయుగాల్లో ఉంటాయి అని ఎవరు చెప్పారా మీకు? గీతలో ఎంత స్పష్టంగా చెప్పారు. మనం అన్ని ఒకసారి మన ఈ అయిపోయిన ఎపిసోడ్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి సీరియల్ గా మళ్ళీ వింటూ ఉండండి, మీకు అర్థమవుతుంది. అర్థమైందండి? యస్య సర్వే సమారంభా, మీరు ఇక నుండి ప్రారంభించే, ఆరంభం అంటే ప్రారంభించే, అర్థమైందండి? కర్మలన్నీ కూడా ఎలా ఉండాలి అంటే శ్రేష్టమైన కర్మలు ఉండాలి, భగవంతుడి ధర్మస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా ఉండాలి. అప్పుడే మిమ్మల్ని భగవంతుడి దగ్గర తీసుకుంటాడు కదండి. ఏమండి? భగవంతుడికి ఇష్టపూర్వకమైన కర్మలు చెయ్యాలి. భగవంతుడికి ఇష్టపూర్వకమైన కర్మలు అంటే ఏంటంటే ఈ సృష్టి పరివర్తన కర్తవ్యము ఏదైతే భగవంతుడు నిర్వహిస్తున్నాడో ఆ కర్తవ్యాన్ని సమర్థించే విధంగా శ్రేష్ట కర్మలు చెయ్యాలి. ఎవరిని మోసము చెయ్యకూడదు, సాటి మనిషిని దుఃఖానికి గురి చెయ్యకూడదు, ఎటువంటి తప్పుడు పనులు చెయ్యకూడదు, ఎవరికి కూడా చెప్పాను కదా హాని కలిగించే పనులు చేయకూడదు, మీ వల్ల ఇంకొకరికి దుఃఖము కలగకూడదు. భలే వాళ్ళు ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, సమాజంలో వారైనా సరే, వాళ్ళు తక్కువ హోదాలో ఉన్నా సరే, ఈ కులము మతము జాతి రంగు రూపు వర్ణము వర్గము భాష దేశము ఇవన్నీ కూడా కేవలము స్థూల శరీరానికి సంబంధించినది అని చెప్తున్నారు. సూక్ష్మ ఆత్మకి వరకు తీసుకున్నట్లయితే ఏమవుతుందండి? నేను కూడా ఆత్మనే, వారు కూడా ఆత్మనే, నా ఇంట్లో పనిచేసే బంట్రోతు కూడా ఆత్మనే, పని మనిషి కూడా ఆత్మనే, డ్రైవర్ కూడా ఆత్మనే, అందరూ ఆత్మలే అనుకుంటే నేను ఆత్మానుభవము ఆత్మానందము అనుభవం చేస్తాను. అటువంటి ఆత్మానందాన్ని ఇతరులకు కూడా అనుభవం చేసే విధంగా మనము ప్రేరణ ఇవ్వాలి. అదనమాట మంచి కర్మలు, శ్రేష్ఠ కర్మలు అంటే మనం ప్రతిదీ అర్థం చేసుకోవాలి కదా. శ్రేష్ఠ కర్మలు అంటే శ్రేష్ఠ కర్మ మంచిగా చేస్తున్నాను కదా కాదు, భగవంతుడి యొక్క ధర్మస్థాపన కర్తవ్యాన్ని ఎందుకు అంత స్పీడ్ పెడుతున్నాడు భగవంతుడు? విడిచిపెట్టమంటున్నాడు, కామ వికారం వద్దంటున్నాడు, లైంగిక వాంఛ వద్దంటున్నాడు. ఎందుకంటే మీ ఆత్మ ఇప్పటికే అజ్ఞానము కారణముగా నేను దేహము అని అన్నటువంటి ఒక తప్పుడు భావనతో మీరు జీవిస్తున్నారు. 2 యుగాల నుండి, ద్వాపర యుగము నుండి
మీరు ఆ విధంగా జీవిస్తున్నారు, మిమ్మల్ని మీరే మర్చిపోయారు. ఇప్పుడు దానికి కారణంగా శరీరానికి మాత్రమే శక్తినిచ్చే పనులు చేసుకుంటున్నారు. ఆత్మని కుళ్ళబెట్టినటువంటి పరిస్థితి. ఆత్మ తామసిక, ఆత్మ ఏమైపోయిందండి? తామసిక. ఆత్మ తామసికంగా మారిపోయింది. ఆ తామసిక ఆత్మని బాగు చేసుకునే, ఇది తామసికము, మీ ఆత్మ ఉంది, ఆత్మ కుళ్ళిపోయింది, తమో ప్రధానంగా అయిపోయింది, దీన్ని మార్చుకోకపోతే మీకు అధోగతి పాలవుతారు. ఎవరైనా చెప్పారండి? భగవంతుడు మన తండ్రి కాబట్టి ఆయన సృష్టి మీద అవతరించి ఒక సాధారణ మనిషి శరీరము ఆధారము చేసుకుని మనందరికీ కూడా ఈ యొక్క ఈశ్వరీయ జ్ఞానము రాజయోగము అంటారు. ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం, ఈశ్వరీయ జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మ, పరమాత్మ మరియు సృష్టి చక్ర జ్ఞానము. ఈ జ్ఞానాన్ని మనకిస్తూ నేను చూసేది కేవలం మీ ఆత్మలో ఉన్నటువంటి రంగుని, బంగారు వర్ణములో మిమ్మల్ని ఆత్మలో దివ్య గుణాలు నేను పెట్టి పంపించేనే సత్యయుగం యొక్క ఆరంభములో, ఈ ప్రయాణం యొక్క ఆరంభములో. కానీ ఎలా తయారు చేసుకున్నారు మీరందరూ కూడా? ఈ సీక్రెట్ నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఇంకా ఇప్పటిదాకా మీరు విన్నారు కదా, వేల కొద్ది ప్రవచనాలు విన్నారు, ఎన్నో పూజలు పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, వ్రతాలు చేసుకున్నారు. అయినా మీరు కనిపెట్టలేకపోయారే. జీవితాన్ని అంటే సుఖ సాధనాలు, ఇంద్రియ భోగాలు, ఇంద్రియ సుఖ భోగాలను అనుభవించడం కొరకే ఈ జీవితం ఉన్నదండి, అంతకంటే ఇంకొకటి ఏమీ లేదు, సంసారాన్ని చక్కదిద్దుకోవటమే నా యొక్క పని చెప్పేసి అనుకుని మనం ఈ విధంగా జీవిస్తున్నాము. భగవంతుడు సృష్టి చక్రం పైన ఉన్నాడు కాబట్టి ఆయన చూస్తున్నాడు. అరే, నా బిడ్డలందరూ కూడా ఎలాగైపోయారు చూడండి, మాయకి అధీనం అయిపోయారు. మాయ అంటే పంచవికారాలు, మాయ అంటే దేహాభిమానము, మాయ అంటే ప్రకృతి యొక్క అభిమానము, ఇంద్రియ సుఖాల మీద భోగించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఆ విధంగా చేస్తున్నారు. ఏంటి లేండి, ఇప్పుడు కాకపోయినా మరి ఎప్పుడు కూడా లేదు. ఏమన్నారండి? లెగండి లెగండి, కుంభకర్ణుడి యొక్క నిద్ర నుంచి బయటికి మేల్కోండి, నేను వచ్చాను. చెప్తున్న మాటలు కూడా ఒకసారి విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నా మాట కూడా వినండి. ఇప్పటిదాకా ఎంతో మంది మాటలు విన్నారు. గురువులు, సాధువులు, సన్యాసులు, లేక ధర్మస్థాపకులు, లేకపోతే మీరు నమ్ముకున్న దేవి దేవతలు, వాళ్ళ ఇచ్చే ప్రేరణ ద్వారా మీరు ఎన్నో పనులు చేసుకుంటూ వచ్చారు. ఒక్కసారి నాకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూడండి. మీ ఆత్మని సంస్కరించడమే నా పని, ఇంకొక పని ఏమి చేయండి. ఆత్మలో ఉన్న కుళ్ళు తీయాలి, మీ జీవితాన్ని ఉద్ధరించాలి. ఈ జన్మ బాగుండాలి, పై జన్మ బాగుండాలి. ఎందుకంటే మీరందరూ నా పిల్లలు. నేను మిమ్మల్ని గుర్తించాను తండ్రిగా, మీరందరూ నా పిల్లలు అని నేను గుర్తించాను. మీ అందరికీ తండ్రిని నేను అని నేను ప్రకటించాను. పితా అహమస్య జగత అన్నాం కదా, హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటున్నారు కదా, అల్లాహు అక్బర్ అంటున్నారు కదా, ఏక్ ఓంకార్ అంటున్నారు కదా, ఒక్కరే త్వమేవ మాతా చ పిత త్వమేవ అంటున్నారు కదా. ఆలోచించండి, నా మాట వినరా? ఈ విధంగానే జీవితాన్ని కొనసాగిస్తారా? ఈ ఆత్మ కుళ్ళింది అని ప్రపంచంలో ఇంకెవరూ మీకు చెప్పరు, నేను తప్ప. ఆత్మ శుద్ధి అయినప్పుడే ఆత్మలో ఉన్న గుణాలు బయటకు వస్తాయి, ఆత్మలో ఉన్న శక్తులు బయటకు వస్తాయి. మీరు చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఈ యొక్క జన్మలో కూడా మంచి శక్తిశాలిగా ఉంటారు. చక్కగా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు. లవ్ దై సెల్ఫ్. బైబిల్లో ఏం చెప్పారండి? హోలీ బైబిల్లో లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనలో ఉన్నటువంటి డివినిటీ, మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనం ప్రేమించుకోవాలి. దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి, అవేకన్ చేసుకోవాలి. దాని కొరకు మన మూడవ నేత్రము ఏదైతే ఆత్మ జ్యోతిని మనం వెలిగించుకోవాలి. అప్పుడు మనని మనం ప్రేమించుకున్నప్పుడు మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా, బ్రహ్మాండంగా, ఆనందంగా, మంచిగా జీవిస్తున్నప్పుడు ఇతరులను కూడా అదే పర్స్పెక్టివ్ లో మనము చూస్తాము. ఇదరు సీక్రెట్, ఇదనమాట. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః. రెండు పంక్తులలో ఎంత మీనింగ్ ఉంది చూడండి, ఒక్కసారి అర్థం చేసుకోండి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. మూడవది, 3 కండిషన్స్ అండి. మీరు ఏ కర్మ చేసినా శ్రేష్ఠ కర్మ, సర్వోన్నత కర్మ, భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మ చెయ్యాలి. నంబర్ 1. నంబర్ 2, ఆ కర్మలో ఎటువంటి భౌతిక స్థూల విషయ వికారాలతో కూడిన, ఇంద్రియ సుఖ భోగాలతో కూడిన
అటువంటి కోరికలు అన్ని కూడా బంద్. ఎందుకు బంద్ చేయాలి మనము, ఎందుకు మూసేయాలి, అవన్నీ కూడా తొలగించుకోవాలి అంటే 7వ అధ్యాయం 19వ శ్లోకంలో ఏం చెప్పాడు? ఇది కాలచక్రములో ఆఖరి జన్మ. మీరు పరివర్తన చేసుకోవాలి అనుకుంటే మీకు లభించేది కేవలము వర్తమానములో ఉన్నటువంటి ఈ శరీరము మాత్రమే. ఈ శరీరము అయిపోయిన తర్వాత మళ్ళీ క్రొత్త శరీరం వస్తే మళ్ళీ బుల్లి పిల్లవాడ పుడతారు మీరు. మళ్ళీ 10 సంవత్సరాలకు ఎదిగేదాకా మీరు మళ్ళీ ఏమి పురుషార్థం చేసుకోలేరు కదా. పురుష అంటే ఆత్మ. తర్వాత ఇంతకాలం ఉంటుందా ఈ సత్యయుగం? ఇలా రాకుండా ఉంటుందా? కలియుగం తర్వాత సత్యయుగం రావాల్సిందే కదా. సత్యయుగం తర్వాత త్రేత వచ్చింది కదా. దాని ఏమైనా ఆపే శక్తి ఎవరికైనా ఉందా? త్రేత తర్వాత ద్వాపరం వచ్చింది కదా. ద్వాపరం తర్వాత కలియుగం వచ్చింది కదా. మళ్ళీ కలియుగం తర్వాత మళ్ళీ కృతయుగం రావలసిందే. దీన్ని ఎవరు ఆపలేరు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః అగాయురింద్రియారామో భోగం పార్థ సజీవతి. ఎవరైతే కాలానుగుణముగా ఈ యొక్క సృష్టి చక్రం యొక్క చక్రం ఏదైతే, చక్రం అంటే తిరుగుతుంటుందండి, చక్రం ఆగదు. కారు చక్రం తిరుగుతూ ఉంటుంది, బస్సు చక్రం తిరుగుతుంటుంది కదా. చక్రం ఎందుకంటే లీనియర్ అంటే ఇప్పుడు పుట్టాము ఇప్పుడు చనిపోయాము అంతే, లైన్, ఒక లైన్ అనమాట. కానీ లీనియర్ థింకింగ్ అంటారు. ఇదేంటి చక్రం అంటే సైక్లికల్. సైక్లికల్ అంటే తిరుగుతూనే ఉంటుంది, రిపీట్, ఇది ఇన్ఫినిట్ టైమ్స్ అనమాట. అంతులేని ఇక తిరుగుతూనే ఉంటుంది, దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. అది భగవంతుడు రచించినటువంటి ఆ సృష్టి చక్రం అనమాట. ఎవరైతే సృష్టి చక్రం అనుగుణంగా అనుసారంగా తమ యొక్క జీవితాన్ని పరివర్తన చేసుకోరో, కేవలము వారి యొక్క సమయము, వారి యొక్క శక్తి, వారి యొక్క ధనము కేవలము భౌతిక ఇంద్రియ సుఖాలను భోగించడం కొరకే ఆ విధంగా కేటాయించుకొని అదే జీవితం అనుకొని చేస్తారో వాళ్ళ జీవితము వ్యర్థము అన్నాడు. మోఘం పార్థ సజీవతి అన్నాడు 3వ అధ్యాయం 16వ శ్లోకం. మీరు చదువుకోండి. సార్ అంటే మూడు కండిషన్స్ పెట్టాడు. అప్పుడే మిమ్మల్ని ఏమంటారంటే ఎవరైతే ఈ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళని పండితులు అంటారు. మిగతా వాళ్ళు ఎవరు పండితులు కారండి, గుర్తుపెట్టుకోండి. భగవంతుడి యొక్క నిర్వచనం అన్నమాట పండితులు. అది కూడా ఎవరు చెప్తారంట? పండితులా కాదా అని ఎవరు చెప్తారంట? బుధ అన్నాడు. బుధ అంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్న వాళ్ళు, తత్వజ్ఞానులు మాత్రమే. తత్వదర్శిన అన్నాడు చూసారా, మాం వేతి తత్వత అన్నాడు కదా. సో ఆ తత్వాన్ని దర్శించిన వాళ్ళు మీకు ముద్ర వేస్తారు, మీరు పండితులు అని చెప్తారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. ఈ ప్రతి కర్మ జ్ఞానముతో మీరు కాల్చాలంట. జ్ఞానము పెట్టుకొని, ఇప్పుడు ఏదైనా కర్మ చేస్తున్నారు, జ్ఞానము దగ్గర పెట్టుకొని జ్ఞానము అనుసారంగా ఈ కర్మ జరుగుతున్నదా లేక అజ్ఞానము అనుసారంగా జరుగుతున్నది. అజ్ఞానం అంటే నేను దేహం, జ్ఞానం అంటే నేను ఆత్మని, శరీరం నాది, అంతే. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోహ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ అన్నాడు కదా. నా అభిప్రాయం ప్రకారంగా క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు ఈ యొక్క జ్ఞానము ఉన్నవాడే జ్ఞాని అన్నాడు కదా. అందుకని ప్రతి కర్మ ఆత్మ యొక్క ఔన్నత్యం కోసం చేస్తున్నానా, ఆత్మని శక్తిశాలిగా చేయడం కోసం చేస్తున్నానా, ఆత్మలో జన్మ జన్మలుగా నేను చేసినటువంటి పాప నీచ నికృష్ట దుష్ట భ్రష్ట కర్మలను, ఆ విధంగా దానికి కారణంగా పేరుకుపోయిన కుచ్చిత సంస్కారాలు, తమో ప్రధాన సంస్కారాలు, తామసికంగా డిగ్రేడెడ్ సంస్కారాలని ప్యూరిఫై చేసుకునే విధంగా నా కర్మ ఇక నుండి ఉంటుందా, నా మాట మనస వాచ కర్మణ అంటాం కదా. సో మనసులో ఆలోచన, నోటి నుండి వచ్చే మాట, అదేవిధంగా నేను చేసే కర్మలు ఆ విధంగా ఉంటున్నాయా? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. జ్ఞానం అనేటువంటి అగ్నిలో మీ కర్మలని దహించాలి, అప్పుడు మీరు శ్రేష్ఠ కర్మలు చేస్తారు. సో ఈ 3 కండిషన్స్ మీరు కానీ ఫుల్ఫిల్ చేసినట్లయితే, ఎవరైతే బుద్ధి నేత్రాన్ని ఇప్పటికే తెరుచుకున్నారో, తత్వాన్ని దర్శించారో వాళ్ళు మీకు చెప్తారు మీరు పండితులు. సరే, ఎంత బాగా చెప్పాడు. ఒక్కసారి ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. తదుపరి మనము ఇంకొక శ్లోకాన్ని మనం ప్రారంభించుకుందాం. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా.
ఒకసారి గీతలో ఏం చెప్పాడో చెప్తామండి. ఇవాళ ఈ ప్రస్తుతం ఎందుకంటే ఇంకొక శ్లోకం తీసుకుంటే మళ్ళీ మనకి ఎక్కువ టైం అయిపోతుంది కాబట్టి వివరణతో ఈ యొక్క ఎపిసోడ్ని మనం ముగించుకుని తర్వాత మళ్ళీ ఎపిసోడ్లో మనం ఏం చేస్తామంటే ఇంకా కొన్ని శ్లోకాలను మనం తెలుసుకుంటే ఏమవుతుందంటే ఎందుకు తెలుసుకోవాలి అంటే స్వచ్ఛమైన జ్ఞానం మీకు లభించింది అనుకోండి, దాన్ని మీరు ఆచరణ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఏమన్నాడు, రాజవిద్యా రాజగుహ్యం అనే శ్లోకంలో ఏమన్నాడు, సుసుఖం కర్తుం అన్నాడు. అక్కడ ఆచరించడం చాలా సుఖాన్ని ఇచ్చేటువంటి జ్ఞానం అంటే ఇది. రాజవిద్యా రాజగుహ్యం ఏమిటో రాస్తే ఏమంటాడు, సుసుఖం కర్తుం. ఇది ఆచరించడంలో, ఆచరించే ప్రాసెస్ లో కూడా ఈ జ్ఞానం సుఖాన్ని ఇస్తుందంట. ఎందుకంటే దుఃఖాన్ని ఇవ్వకుండా సుఖాన్ని ఇచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని మనం ఆచరించకపోతే ఎలాగండి? అర్థమైంది. అందుకనే ఇక్కడ 4వ అధ్యాయంలో మనం ఏం చేద్దామండి, 4వ అధ్యాయంలో ఏ శ్లోకం, 19వ శ్లోకం రాసుకున్నారు కదా, 4వ అధ్యాయంలో ఇక్కడ ఏమన్నారు చూద్దాం. ఎందుకంటే భగవద్గీత చాలా కరెక్ట్ చెప్తారు. ఇక్కడక్కడ భాష్యకారులు అర్థం కాకుండా, ఎందుకంటే వాళ్ళు పరమాత్మ చెప్పిన జ్ఞానం ఆధారంగా పుస్తకాలు రాయలేదు కదా, వాళ్ళు అర్థం చేసుకున్న విధంగా రాశారు. ఇప్పుడు భగవంతుడు స్పష్టంగా వచ్చి ఎప్పుడో 89 సంవత్సరాల నుంచి ఈ యొక్క జ్ఞానం చెప్తున్నాడు. నేను ఒక 30 సంవత్సరాల నుంచి వింటున్నాను కాబట్టి నేను అర్థం చేసుకున్నాను కాబట్టి భాష్య ప్రకారం కాకుండా వాస్తవికంగా ఆయన ఏం చెప్పాడో అదే విధానంలో నేను మీకు చెప్తున్నాను. అందుకని దీన్ని ఎవరు ఖండించలేరు. ఇప్పుడు దాకా ఎన్నో వేల ఉపన్యాసాలు ఇచ్చారు, నాకు ఎవరు ఖండించలేదు. మీరు చెప్తుంది తప్పని ఇప్పుడు కొంచెం ఒక్కరు అనలేదు. మీరు చెప్తుంది తప్పు అని ఒక్కరు కూడా అనలేదు. ఏదో అంటారు, వాళ్ళు తెల్ల బట్టలు కట్టుకుంటారండి, పొట్టు పెట్టుకోరండి, ఇలాంటివి ఏవో తీసుకుంటారు. కానీ చెప్పిన జ్ఞానం ఆధారంగా క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఎవరు వేయలేరండి. ఎందుకంటే భగవాను వచ్చి చెప్తున్నాను కదా నేను. 19వ శ్లోకము. నేను పుస్తకం కూడా ఎందుకు పెట్టుకున్నానంటే మీరు ఏదో చెప్తున్నారని వంక టింకర్ అంటారని నేను ప్రతిదానికి ఆల్మోస్ట్ అన్ని శ్లోకాలు మీకు పుస్తకంలో చూపిస్తున్నా. మీరు కూడా పుస్తకం ఉంటే చూపించుకోండి. ఏదైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో ఎపిసోడ్ నంబర్ మీరు విన్న తర్వాత మీకు డౌట్ వస్తుంది. అర్థమైందండి. డౌట్స్ వచ్చిన వాడికి ఖచ్చితంగా సత్యం తెలుసుకోవాలి అనే తపన ఉన్నవాడికి డౌట్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఏమిటండి, ఎపిసోడ్ నంబర్ 45 అండి, నాకు ఈ డౌట్ వచ్చిందండి, క్లారిఫై చేయమంటే ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. అది కూడా భగవాన్ వాచ ఆధారంగా క్లారిఫై చేస్తాను. నేను బ్రహ్మకుమారి సువాచ, త్రినాథ్ వాచ అని కాదు. అర్థమైందండి. నేను కూడా ఒక స్టూడెంటే. నా దగ్గర ఏమి దివ్యశక్తులు ఏమి లేవు. అర్థమైందండి. నేను తెలుసుకున్నాను, అనుభవం చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను, అందరితో మంచిగా పలకరిస్తాను, అందరితో ప్రేమపూర్వకంగా ఉంటాను, నాకు ఎటువంటి శత్రువులు లేరు, అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు, ఆ విధంగా నా జీవితం కొనసాగుతుంది. నేను ఇంత బాగా ఉన్నప్పుడు, నాకులాగే కొన్ని లక్షల మంది ఉన్నప్పుడు మిగతా మీరందరూ ఎందుకు తెలుసుకోకూడదు? ఎందుకు ఈ యొక్క దుఃఖం, అశాంతి, అలజడి, టెన్షన్స్, రోగాలు, సమస్యలు, గొడవలు ఎందుకు? బయటికి రండి. ఏది మన శాశ్వతం కాదండి. మీరు 100 కోట్లు సంపాదించుకున్న ఒక రూపాయి కూడా మీకు కూడా రాదు. ఒక్కసారి ఆత్మ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయిందంటే మీ భార్య బిడ్డల మీద మీకు కంట్రోల్ లేదు, మీ వస్తు వైభవాల మీద కంట్రోల్ లేదు, వజ్ర వైడూర్యాల మీద కంట్రోల్ లేదు, మీ యొక్క పవర్ పొజిషన్, పేరు ప్రతిష్టల మీద కంట్రోల్ ఏమీ లేదు. మళ్ళీ సరికొత్త ప్రయాణం మీరు ప్రారంభిస్తారు. అలాంటి టెంపరీగా ఒక జన్మకి మాత్రమే పరిమితము కాబడినటువంటి ఈ యొక్క సంపదను పట్టుకుని జీవితం అంతా పణంగా పెడతామంటే అది ఎంతవరకు కరెక్టే? అది వివేకము అని ఒప్పుకుంటుందా, సమర్థిస్తుందా అనేది మీరు ఆలోచించండి. ఇక్కడ చూడండి, ఎస్ఎస్ సర్వే సమారంభం ఏమంటున్నాడు, ఎవని కర్మలన్నీయును, జాగ్రత్తగా వినండి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. 4వ అధ్యాయం 39వ శ్లోకం. ఎవని కర్మలన్నీయును శాస్త్ర సమ్మతములై అన్నాడు. ఇక్కడ శాస్త్ర సమ్మతము అంటే ఇక్కడ శాస్త్రాలు అని అంటే వాళ్ళు ప్లూరల్ గా తీసుకుంటారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన చిన్న కరెక్షన్ ఏంటంటే, శ్రీమద్ భగవద్గీత తల్లి లాంటి శాస్త్రము, ఇది గుహ్యతమం శాస్త్రం. అర్థమైందండి. సర్వశాస్త్రమయి శిరోమణి, సర్వశాస్త్రాలకి శ్రీమద్ భగవద్గీత తల్లి. తల్లి అంటే ఏంటి? ఇక్కడ ఆ శాస్త్రం అనమాట. తల్లి లాంటి అంటే గీతాశాస్త్రం అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎవని కర్మలన్నీయును నాకు శాస్త్ర సమ్మతములై కామ సంకల్ప వర్జితములై జరుగును, అట్లే ఎవని కర్మలన్నీయును జ్ఞానాగ్నిచే భస్మమగును, అట్టి మహాపురుషుని జ్ఞానులు. చూసారా, జ్ఞానులు అంటే తత్వజ్ఞానులు, తత్వాన్ని దర్శించిన వాళ్ళు. ఇప్పుడు 20-25 లక్షల మంది బ్రహ్మకుమారులు ఉన్నారు కదా, తత్వాన్ని దర్శించిన వాళ్ళు. వాళ్ళందరూ ఇదే జ్ఞానం చెప్తారు. భలే శ్లోకాలు చెప్పకపోవచ్చు,
శ్లోకాలు ముఖ్యం కాదు, సంస్కృతం ముఖ్యం కాదు, మనకి జ్ఞానం ముఖ్యం. అర్థమైందండి? మీరందరూ ఆత్మలండి, ఆత్మస్వరూపం ఉండి చక్కగా ఆత్మానుభవం చేసుకుంటామండి, పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటాము, మా బాధ్యతలన్నీ ఆయనకి ఇచ్చేస్తామండి, మేము ఎంజాయ్ చేస్తాం, మాకు చాలా టైం ఉంటుంది, సేవ అంటాం. మనం ఇందులో 4 శ్రీమతంలో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి: జ్ఞానము, యోగము, ధారణ, సేవ. జ్ఞానము, యోగము, ధారణ, సేవ. ముందు జ్ఞానము. జ్ఞానం ఆధారమైనటువంటి యోగము అంటే జ్ఞానం ఏం చెప్తుంది? నువ్వు ఆత్మవి, నీ తండ్రి పరమాత్మ, కనెక్ట్, బుద్ధి ద్వారా కనెక్ట్. మై అర్పిత మనోబుద్ధి యోమద్ భక్త సమే ప్రియ అన్నాడు కదా, మన్మనాభవ. సో నీ మనసు ద్వారా కనెక్ట్. అప్పుడు ఏమవుతావు? భగవంతుడి యొక్క గుణాలు, శక్తులు నీలో ప్రవహిస్తాయి. సింపుల్ నాలెడ్జ్ అనమాట. భగవంతుడు ఎప్పుడు కాంప్లికేటెడ్ గా చెప్పటండి. మనుషులు కాంప్లికేట్ చేస్తున్నారు కానీ భగవంతుడు ఏమిటి? కరెక్ట్ గా ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అదే చెప్తాడు కదా. అర్థమైందండి? అందుకే అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందురు. పండితుడని అందురు. అర్థమైందండి? సో పండితుడు అంటే మనం అనుకున్నట్టుగా ఏదో శాస్త్రాలు ప్రవచనాలు చెప్పి వాళ్ళు పండితులు కాదు. భగవంతుడి యొక్క నిర్వచనం ఆధారంగా ఎవరైతే, అర్థమైందండి, వారి యొక్క కర్మలు భగవంతుని యొక్క దివ్య కర్తవ్యానికి సమర్థించే విధంగా ఉంటాయో, అదేవిధంగా విషయ వికారాల యొక్క ప్రభావము లేకుండా స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటాయో, అదేవిధంగా ప్రతి కర్మ జ్ఞానం అనేటువంటి అగ్నిలో కాల్చబడి పవిత్రమైనటువంటి కర్మగా మారుతుందో, అటువంటి వారిని తత్వజ్ఞులు, గ్రహించిన వారు, అటువంటి వాళ్ళు అటువంటి మహాపురుషులని పండితులు అని ఆ విధంగా ముద్ర వేస్తారు. ఇక్కడితో మనం ఈ యొక్క విషయాలను, జ్ఞానం యొక్క విశిష్టతను ఏమండి అనేక శ్లోకాల్లో ఉంది. మరికొన్ని శ్లోకాలు మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. తర్వాత ఎపిసోడ్ లో మనం మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఈరోజు ఆత్మజ్ఞానం గురించి, ఆత్మజ్ఞాన తత్వం గురించి, ఆత్మజ్ఞాన తత్వ రహస్యాల గురించి, ఆత్మజ్ఞాన తత్వ రహస్యాలలో నిగూఢ రహస్యాల గురించి చాలా విపులంగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.